నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సాగునీటి కోసం ఎస్ఐ కాళ్లపై పడిన రైతు. వైరా రిజర్వాయర్ వద్ద రైతుల ఆందోళన. పొంగులేటి తప్పు చేశారు, సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే. పేదల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించారన్న హరీష్ రావు. 22A బాధితుల సమస్యలపై దాసోజు శ్రావణ్ ఫైర్. పొంగులేటి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని ఆరోపణ. కాణిపాకంలో చిరంజీవి బర్త్డే సందర్భంగా సాయి దుర్గా తేజ్ వేడుకలు. ఆలయ పరిసరాల్లో కేక్ కటింగ్ పై భక్తుల ఆగ్రహం. ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. వైరా రిజర్వాయర్ లో 17 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయడం లేదంటూ ఐబీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిరసన విరమించాలని సూచించడంతో రైతులు డిమాండ్ పై పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఓ రైతు ఎస్ఐ కాళ్లపై పడి, సార్ నీళ్లు విడుదల చేసి మా పంటలను కాపాడండి అంటూ వేడుకున్నాడు. వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. దమ్ము చేసేది పోయింది. మీ దండం పెట్టి మీ కాళ్ళు పట్టి పేదల ఇళ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన ఇళ్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూడా 22Aలో పెట్టారని ఆరోపించారు. కాలనీలు, లేఅవుట్లు, HMDA కూడా ప్రభుత్వం వేలంలో విక్రయించిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలను సబ్ రిజిస్ట్రార్ నుంచి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ULC కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను వెంటనే 22A జాబితా నుంచి తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యత వహించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా, అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో, ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే
మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 22A నిషేధిత జాబితా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పందించారు. బిగ్ టీవీలో పనిచేసే అశోక్ అనే ఎడిటర్ తాను కష్టపడి సంపాదించిన 40 లక్షలను ఇంటి యజమానికి చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా ఆ ఆస్తి 22A జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. దీంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ హరీష్ రావుకు అశోక్ లేఖ ఇచ్చి వెళ్లారని చెప్పారు. మరోవైపు 22A కింద ఆస్తులు బ్లాక్ లిస్ట్ లో ఉంటే సంప్రదించేందుకు మంత్రి పొంగులేటి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని దాసోజు శ్రావణ్ ఆరోపించారు. నిన్న రాత్రి పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. 22A సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియా మిత్రుల ముందర వచ్చి మాట్లాడుతుంటే 1800-599-4788 అనే టోల్ ఫ్రీ నంబర్ మాకు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో, మీ ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో దీనికి కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక నంబర్ ఇచ్చారు. నేను ఆ నంబర్కి రాత్రి 12 గంటల దాకా ట్రై చేస్తున్నానన్నా, అసలు రెస్పాన్సే లేదు ఈ నంబర్కి. మీకు ఇప్పుడే కాల్ చేసి చూస్తాను. సహాయ ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. హరీష్ అన్న చేతిలో పెట్టి ఆయన గుండె బాధ అంతా హరీష్ అన్నకు చెప్పిండు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. బిగ్ టీవీలో ఆయన ఎడిటర్ అట, అశోక్ అని చెప్పని బిగ్ టీవీలో ఎడిటర్. ఆయన సోషల్ మీడియాలో ఆయన గాథంతా రాసుకున్నాడు. 30 ఏళ్లు పనిచేసిన నాకు సొంతిల్లు లేదు, అక్కడ తనట్లాడి ఇక్కడ తనట్లాడి, ఈ కష్టపడి ఆ కష్టపడి నేను ఎట్లా కొత్త ఫ్లాట్ కొనుక్కోలేను కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటా అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కోసం 40 లక్షలు పోగు చేసుకుని ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం ఆల్రెడీ ఓనర్కు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22Aలో ఉంది అని చెప్పని, ఏ రకంగా నేను బాధపడుతున్నా అని చెప్పని ఒక జర్నలిస్ట్ సోదరుడు, సమాజంలో ప్రశ్నించగలిగేటువంటి వాడు, వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం వింటుంది, అటువంటి వ్యక్తి కూడా ఇవాళ బాధను వ్యక్తీకరిస్తూ హరీష్ అన్న దగ్గరికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చిపోయిన పరిస్థితి. ఇట్లా చాలా మంది అశోకులు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఇవాళ ఈ 22A వల్ల ఇవాళ నానా ఇబ్బంది గురవుతున్నట్టు పరిస్థితి. వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మన పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, చిత్తూరు జిల్లా కాణిపాకంలో మెగా హీరో సాయి దుర్గా తేజ్ పర్యటన సందర్భంగా కేక్ కటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాణిపాకంలోని సాయి దుర్గా తేజ్ గెస్ట్ హౌస్ లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. అయితే వరసిద్ధి వినాయక ఆలయ పరిసరాల్లో ఇలాంటి వేడుకలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఇలాంటి వేడుకలను నిర్వహించకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
అందరి తరఫున చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మావయ్య, లవ్ యూ. హైదరాబాద్ లోని మదీనాపేట ప్రాంతంలో పోలీసులు అర్ధరాత్రి చబుత్రా మిషన్ నిర్వహించారు. మిర్చిక్ ఏసీపీ శ్యామ్ సుందర్, మదీనాపేట SHO చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అర్ధరాత్రి వేళ అనవసరంగా తిరుగుతున్న యువకులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. సమయానికి ఇళ్లకు వెళ్లాలని, అవసరం లేని గుమ్ముగూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో జరిగే అనవసర గొడవలు, అల్లర్లను నివారించడంతో పాటు ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటమే చబుత్రా మిషన్ ఉద్దేశమని పోలీసులు తెలిపారు. तो पूरा चेक करिए, सेलफोन ले लो, हाथ ऊपर का हाथ ऊपर पीछे पॉकेट्स ये गाड़ी का क्या नाम तुम्हारा? क्या मकान कहाँ है? क्या बहादुरपुरा हाँ? बहादुरपुरा कहाँ है वो? बहादुरपुरा बहादुरपुरा। जो पर वहाँ से इधर आए कहीं को? ऐसे क्या है ऐसे दोस्तों के साथ आए इन लोग किधर का है पूरा? बहादुरपुरा के थे बहादुरपुरा का पूरा गैंग पूरा उधर से है इधर पूरा बहादुरपुरा। जी हाँ नहीं वहाँ से यहाँ तक कहीं को है ऐसे जाए कहीं भी नहीं है ना? कहाँ है जी? पंचल हाँ? हमला बच्चा है, कुक है, पंचल खत्म करे, खाना कम पड़ेगा, अभी खाना लेने खाली इधर कहीं को वास्ते है खाना पार्सल लेने आए। ये टाइम में फंक्शन पे से अभी ड्यूटी पे से फंक्शन इधर कहाँ है? मलकाजगिरी में फंक्शन करे थे, हाँ पर खाना कम पड़ेगा था। तुम्हारा मकान कहाँ है? अच्छा वो एरिया से इधर आके ऑपरेशन कर रहे हैं खाना मिलता है बोले तो यहाँ है इधर खाना मिलता है ये टाइम में? लोकेशन कहाँ मिलता है? बोलो कहाँ मिलता है? होटल में मिलता है बोलते नहीं अब वो वहाँ से यहाँ आके खाना मिलता बोल के आए कहते इधर कहाँ मिलता? होटल बोले कहाँ है वो? ये होटल बस अच्छा वहाँ मिलता बोल के आए क्या? लोकेशन देख ले क्या ऑनलाइन में వీళ్ళు అన్ని చెక్ చేసిరా? అన్ని చెక్ చేయండి, పూరా చెక్ కరా, పూరా చెక్ కరా, తెరవడి చెక్ కరా. ఆ ఫింగర్ ప్రింట్ డివైస్ చూడాలా బా? ट्रैक पैंट है 2 पॉइंट जितना बोले उतना बोल रहे ठीक है सर ट्रैक पैंट है जीन्स पैंट है कुछ उन लोग డివైస్ ఉంటే మెసేజ్ మాకపోతుంది. వాళ్ళది ఓ ఆధార్ గీత చూసి అది కొట్టండి. అది बेटा ये चलो लेके जाओ, चलो 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 एक ऊपर बैठो बगल में మన బైకుల మీద ఎక్కించుకోండి. ఆంధ్రప్రదేశ్ లోని సాలూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుడు మణికంఠ మృతిపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బంగారం చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను పోలీసులు కొట్టి హింసించారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిలో తీవ్ర గాయాల పాలైన మణికంఠను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసుల కస్టడీలో జరిగిన వేధింపుల వల్లే మణికంఠ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం మణికంఠకి 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 పోలీసుల దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం మణికంఠకి 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 పోలీసుల దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం. పేరు బందారు సతీష్, మా తమ్ముడు బందారు మణికంఠ. అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయి పరిచయం అవడం ఫ్రెండ్ గా, అయితే తను ఒక దగ్గర గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అయితే బావ ఇలా రారా, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి గోల్డ్ అమ్మడానికి అని చెప్పి షాప్ కి వెళ్లి అమ్మడం జరిగింది. ఆ అమ్మే క్రమంలో మా తమ్ముడు వాడి అకౌంట్ అవ్వడం జరిగింది. వాడి అకౌంట్ లో 3,57,000 పడడం జరిగింది. అయితే వాడు ఎక్కడో గోల్డ్ దొంగలు అదే అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కడో గోల్డ్ దొంగతనం చేశారని 3 నెలల తర్వాత సాలూరు పట్టణ పోలీసు ఆఫీసర్ కి తెలిసింది. అయితే A1 గా ఫ్రెండ్ అనే అబ్బాయిని, A2 గా మా తమ్ముడిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో మా తమ్ముడిని మాకు తెలియకుండా తీసుకెళ్లి చిత్రహింసలు చేసి 3 రోజులు మాకు స్టేషన్ లో దాచి మాకేం చెప్పకుండా తనతో మాట్లాడించుకున్నా వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నన్ను తెలియకుండా తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయమంటే మా తమ్ముడిని ఎక్కడైతే చూపించలేదో కొంచెం నా భయం వేసి అన్ని సంతకాలు నేను చేసేసాను. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పి పోలీసులు చెప్పారు. వెళ్లి చూసేసరికి తను అన్కాన్షియస్ అయిపోయాడు. అయితే మా తమ్ముడు ఇలా జరగడానికి కారణం మా తమ్ముడిని పోలీసులు కొట్టే దెబ్బల వల్ల ఇలా జరిగింది. అయితే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి 2-3 పోలీసులు మా తమ్ముడికి ఎంక్వైరీ కోసం డాక్టర్స్ తో మాట్లాడారంటే ఏంటి పొజిషన్ అది అని. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇలాగా ఉంది క్రిటికల్ కండిషన్, ఇలా కొట్టేశారు అని చెప్పి జరగడం జరిగింది. మా తమ్ముడు చనిపోవడానికి కారణం మెయిన్ పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టినందుకే ఇలా చనిపోయాడని చెప్పి. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ట్యాక్స్ వెయిటింగ్ ఛార్జీల విషయంలో క్యాబ్ డ్రైవర్స్ ఎయిర్పోర్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన ట్రిప్ ఛార్జ్ 700 కాగా పార్కింగ్ వెయిటింగ్ పేరుతో 600 వసూలు చేయడంపై డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఛార్జీలు నిబంధనలు కాదని, అన్యాయమని ఆరోపించాడు. అయితే బోర్డుపై పేర్కొన్న నిబంధనల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ సిబ్బంది వివరణ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ న్యాయం జరిగే వరకు వాహనాన్ని అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పి ఫిర్యాదు ఎవరికి చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. 600 మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? 600 కమర్షియల్ ట్యాక్స్ మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? నాకు చెప్పండి, సమాధానం చెప్పండి. 600 చెప్పండి 4 అవర్స్ కాదు, 10 అవర్స్ ఉంటాం ఎయిర్పోర్ట్ లో. ట్రిప్ రాకపోతే 10 అవర్స్ ఉంటాం. सर जी सुन लीजिए, जी बोर्ड लगा हुआ है. जब आया बारकार में हिंदी मालूम नहीं है सर, ओनली तेलुगु. यू नो इंग्लिश? ओनली तेलुगु. बिल बोर्ड इज देयर. बिल ओके सर, बट 1 minute sir. फॉर द आर्गुमेंट 3 hours as per the rule calculation we are not doing anything. 600 नहीं, कमर्शियल व्हीकल है, पर्सनल व्हीकल है ये. Okay, what about? पर्सनल कस्टमर इसको 600 కట్టాలి డీల్ కి. Okay, now what you doing? वेटिंग चार्ज, हाउ मच वेटिंग चार्जेस? That is we are not. I rules नहीं है यार. फ्रॉड पीपल, फ्रॉड जॉब्स. you fraud से 600 भाई. 600 भाई. I am not just keeping my money in the pocket. Your money. Okay, I am not keeping your money in the pocket. 600 क्या सर? Direct airport. 600 क्या सर? Don't call me for 600 भाई. My trip is 700. 100. My trip is 700. That you check. Why you stay 3 hours? భయ్యా 100 మంది తీసుకొస్తున్నా, మీకు రచ్చ అయిపోయి చెప్తున్నాను. ఇప్పుడే తీసుకొస్తాను లోనికి వెళ్ళిన. నాకు ఆ సత్తా కూడా ఉంది చెప్తున్నాను. ఏంటి అవును 600 700 ట్రిప్ 600కి ఎలా కడతాను చెప్పండి. ఏంటి రూల్ చెప్పండి. మీరు రాష్ట్రం డెవలప్ చేస్తున్నారా లేకపోతే కొన్ని చేస్తున్నారా చెప్పండి. ఇదే డెవలప్, సొల డెవలప్. 600 ఎవరు కడతారు ట్యాక్సీకి? ఇదే డెవలప్మెంట్, సొల డెవలప్మెంట్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ 600 ఫర్ ట్యాక్సీ. నా ట్రిప్ 700. మై ట్రిప్ 700. అయ్యో టోల్ 600. ఓలా ఊబర్ ఫ్రీగా తీసుకోపోనా? ఓలా ఊబర్ పికప్ చేసుకో ఫ్రీగా. 600 600
నీ కంప్లైంట్ రైట్ చేస్తాను చెప్పండి, ఎవరు చేయాలి చెప్పండి. నీ బండి అయితే ఎక్కడి నుంచి తీయను, నా కంప్లైంట్ ఎవరు చేయాలి చెప్పండి. PS లో వేయండి, ఎక్కడనే వేయండి. 600 కట్టాలంటే పార్కింగ్ ఆడుకుంటే ఇంకేం చేస్తాం. నీ శాలరీ అంట, నీ శాలరీ ఎంత చెప్పండి. వేస్తాం, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. నెక్స్ట్ టైం కాదండి, నెక్స్ట్ టైం కాదు, ఒక 1 month ఓపెన్ చేయండి, ఒక 1 month రూల్స్ మార్చండి. ఒక్క రోజు ఎవరు చేశాడు ఇది, 1 month టైం పడుతుంది, 1 month చెయ్యండి. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ చీలా బ్యారేజ్ రోడ్డుపై అదుపు తప్పిన ఓ పికప్ వాహనం నదిలో పడిపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వాహనం పడిపోవడంతో అందులో ఉన్న 2 ప్రమాదంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నదిలోకి దిగి పికప్ లో ఉన్న 2 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. SDRF సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవే ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సాగునీటి కోసం ఎస్ఐ కాళ్లపై పడిన రైతు, వైరా రిజర్వాయర్ వద్ద రైతుల ఆందోళన. పొంగులేటి తప్పు చేశారు, సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే. పేదల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించారన్న హరీష్ రావు. 22A బాధితుల సమస్యలపై దాసోజు శ్రావణ్ ఫైర్. పొంగులేటి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని ఆరోపణ. కాణిపాకంలో చిరంజీవి బర్త్డే సందర్భంగా సాయి దుర్గా తేజ్ వేడుకలు. ఆలయ పరిసరాల్లో కేక్ కటింగ్ పై భక్తుల ఆగ్రహం. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.